ఇంట్లో శంఖం ఊదగానే ఆ శబ్దం అంతా ఇంట్లో మారుమోగిపోతుంది. అసలు పూజలో శంఖం ఎందుకు ఊదుతారు? శంఖనాదం వినిపిస్తే ఇంట్లోని ప్రతికూలతలు నిజంగానే తొలగిపోతాయా? మన సాంప్రదాయంలో శంఖాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రత్యేకంగా మహావిష్ణువుతో శంఖానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. పురాణ సాంప్రదాయంలో విష్ణుమూర్తి చేతిలో కనిపించే పంచజన్య శంఖం ఎంతో ప్రసిద్ధి. పూజ ప్రారంభంలో లేదా హారతి సమయంలో శంఖం ఉండడం ద్వారా దైవ స్మరణకు, శుభారంభానికి సంకేతం ఇస్తారని భావిస్తారు. మరి శంఖం ఊదితే ఇంట్లో ఏం జరుగుతుందంటారు? సాంప్రదాయ విశ్వాసం ప్రకారం శంఖనాదం ఇంట్లోని ప్రతికూల వాతావరణాన్ని తొలగించి శుభశక్తిని ఆహ్వానిస్తుందని కొందరు నమ్ముతారు. అయితే శంఖం ఊదితే దుష్టశక్తులు ఖచ్చితంగా పారిపోతాయని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కానీ శంఖనాదానికి ఒక సహజమైన ప్రభావం మాత్రం ఉంది. దాని శబ్దం మన దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తుంది. పూజా సమయంలో శంఖం ఉండడం వల్ల మనసు దైవ స్మరణ వైపు మల్లుతుంది. అందుకే శంఖం మనకు ఒక అందమైన ధర్మ సందేశం ఇస్తుంది. ఇంట్లో శబ్దం మారడం కంటే మనలోని ఆలోచనలు మారాలి. కోపం తగ్గాలి, అసూయ తగ్గాలి, అహంకారం తగ్గాలి. ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రేమగా మాట్లాడాలి. అప్పుడే ఇల్లు నిజమైన దేవాలయంగా మారుతుంది. కాబట్టి శంఖం ఊదేటప్పుడు నా ఇంట్లో శాంతి ఉండాలి, నా మనసులో భక్తి ఉండాలి, నా మాటల్లో మంచితనం ఉండాలి అని ప్రార్థించండి. శంఖనాదంతో చీకటి పోతుందో లేదో తెలీదు, కానీ మనసులోని చీకటిని దైవస్మరణతో మాత్రం తప్పకుండా తొలగించవచ్చు.